కమెడియన్ పృథ్వీ తనకు మాత్రమే హాస్యం పండించడం తెలుసంటూ అనుకుంటూ ఉంటారు. సినిమాల్లో క్యారెక్టర్‌కి తగ్గట్లు హాస్యం పండిస్తే సినిమాకు బలం. అలా కాకుండా సినిమా ఫంక్షన్‌లలో తనకు గిట్టని రాజకీయ పార్టీపై సెటైర్‌లు వేసి నవ్వుల పాలు చేయాలని అనుకుంటే చివరికి తామే నష్టపోతామని బహుశా ఇప్పటికే పృథ్వీకి జ్ఞానోదయం అయి ఉంటుంది కూడా. సినిమా మొదట్లో 150 గొర్రెలుంటాయని, ముగింపు వచ్చేసరికి 11 మిగులుతాయని వైసీపీ పార్టీపై పృథ్వీ సెటైర్ వేశారు. పృథ్వీ కామెంట్స్ చివరికి బాయ్‌కాట్ లైలా అని వైసీపీ పిలుపు ఇవ్వడమే కాకుండా ఆన్‌లైన్‌లో వ్యతిరేక ఉద్యమాన్ని సమర్థవంతంగా నడిపింది. దీంతో 'లైలా' సినిమా ఎట్టకేలకు విడుదలై డిజాస్టర్ మూటగట్టుకుంది. పృథ్వీ వ్యంగ్య వ్యాఖ్యలను తీసుకొని నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. సినిమా మొదలయ్యే సమయానికి థియేటర్‌లో 150 మంది కనిపించారు. తీరా ఇంటర్వెల్ తర్వాత చూస్తే థియేటర్‌లో 11 మందే మిగిలారట అని దెప్పి పొడుస్తూ పోస్టులు పెడుతున్నారు వైసీపీ కార్యకర్తలు. పృథ్వీ కారణంగా 'లైలా' సినిమా నెటిజన్ల చేతిలో చిక్కి విలవిలలాడుతోంది. నటులు తమ నటనను వెండితెరపై చూపితే శభాస్ అనిపించుకుంటారు. అందుకు విరుద్ధంగా రాజకీయ తెరపై ఏవేవో చేయాలనుకుంటే, కాస్త నోటికి తాళం వేసుకుంటే అందరికీ మంచిదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇప్పుడు.